హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ జ్యోతి. సో ఈ సెషన్లో మనం ఏప్రిల్ 23 నాటి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఈరోజు మన మొదటి అంశం వచ్చేసి మోడీ సౌదీ పర్యటన అనే అంశం అనేది వార్తల్లో ఉందండి. సో ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలు ఏంటి అని అంటే, ఏప్రిల్ 22 అంటే నిన్నటి రోజున మోడీ సౌదీ అరేబియా పర్యటనకి వెళ్ళారండి. ఇది 2 రోజుల పర్యటన, ఏప్రిల్ 22 అండ్ ఏప్రిల్ 23 అంటే ఈ రోజు వరకు కూడా. అయితే ఇటీవలి కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, సౌదీ అరేబియా దేశానికి అండ్ మన దేశానికి కూడా వాణిజ్య రంగంలో కానీ, శక్తి రంగంలో కానీ, పెట్టుబడుల రంగంలో కానీ సహకారం అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో మన ప్రధానమైనటువంటి మోడీ ఆ దేశంతో ఒక 6 కీలక ఒప్పందాలను కుదుర్చుకొని ఉన్నారండి. అండ్ అలాగే ఆ దేశ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సూద్, ఈ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో మన దేశ హజ్ యాత్రికులు ఉంటారు కదా, సో ఆ హజ్ యాత్రికులకు హజ్ కోటాను పెంచమని చెప్పేసి ఆ చక్రవర్తిని కోరనున్నారండి. అయితే ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలు ఏంటి అంటే, ప్రత్యేకతలు ఏంటి అని అంటే, సో ఇది మన ప్రధాని అధికారంలోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియాకు 3 సార్లు పర్యటించారండి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, సౌదీ అరేబియా క్యాపిటల్ ఏంటి మనకు రియాద్. సో సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. అయితే బట్ ఈసారి మాత్రము సౌదీ అరేబియాలోని జెడ్డాలో పర్యటించనున్నారండి. ఓకే, సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ జెడ్డా నగరాన్ని సౌదీ అరేబియాలోని జెడ్డా నగరాన్ని 40 ఏళ్ల తర్వాత సందర్శించిన తొలి ప్రధానిగా పేరు పొందారండి. ఓకే, సో 40 ఏళ్ల తర్వాత అంటున్నాను, మరి అంతకుముందు ఈ నగరాన్ని సందర్శించింది ఎవరైనా ఉన్నారా అని అంటే ఎస్ ఉన్నారండి. సో 1982లో శ్రీమతి ఇందిరాగాంధీ ఈ నగరాన్ని సందర్శించారు. రైట్, ఇది ఈ పర్యటనకు సంబంధించిన ప్రత్యేకత అండి. ఓకే, సో మన నెక్స్ట్ అంశం వచ్చేసి 2024-25లో పెరిగిన వాహన ఎగుమతులు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు ఇంపార్టెంట్ అండి. సో ఇదేంటి అని అంటే, 2024-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియాలో వాహన ఎగుమతులంట 19% పెరిగాయంట. ఎంత శాతం? 19% పెరిగాయి అని చెప్పేసి పరిశ్రమల సమాఖ్య ఏదైతే ఉందో సియామ్ వెల్లడించిందండి. అంతేకాకుండా ఏమంటుంది ఇది అని అంటే, 2023-24లో ఈ వాహన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అప్పుడు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 45 లక్షల వాహన ఎగుమతులు జరిగాయంట. అయితే అంటే గడిచిన ఫినాన్షియల్ ఇయర్లో 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం 53,63,089 వాహనాలు ఎగుమతులు జరిగాయని చెప్పేసి ఈ సియామ్ అనేది వెల్లడించిందండి. అయితే ఇక్కడ కొంత అదనపు సమాచారంగా చెప్తున్నానండి. రీసెంట్గా మన దేశానికి చెందిన బగువా అనే దానిమ్మ పండ్లను దాదాపుగా 14 టన్నుల మేర దానిమ్మ పండ్లను మనము సముద్ర మార్గం ద్వారా అమెరికాకు ఎగుమతి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మధ్యలో సేంద్రియ ఉత్పత్తులు ఉన్నాయి కదా, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగుమతులు కూడా 2024-25 ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే 34.6% మేర పెరిగాయని చెప్పేసి వాణిజ్య శాఖ ఇటీవలే వెల్లడించడం జరిగింది. ఓకేనా అండి, అవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఎగుమతుల గురించి వచ్చింది కాబట్టి నేను ఆ అంశాలను ప్రస్తావించాను. ఓకే, ఇదండి ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్. నమో భారత్ ర్యాపిడ్ రైలు అనేది వార్తల్లో ఉందండి. సో ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలు ఏంటంటే, రేపటి రోజున ఇండియాలో 16 బోగీలతో కూడినటువంటి నమో భారత్ రైలును ఇంతకుముందు ఉన్న నమో భారత్ రైలు ఏంటి అని అంటే అవి 12 బోగీలతో ఉండేవండి. ఈ 12 బోగీలతో కూడిన నమో భారత్ రైళ్లను మొదటిసారిగా గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ వరకు నడిపారు. సో ఇప్పుడు ఈ 16 బోగీలతో ఉన్న నమో భారత్ ర్యాపిడ్ రైలును రేపటి రోజున ఏప్రిల్ 24న మోడీ అధికారికంగా ప్రారంభించనున్నారండి. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ నమో భారత్ రైలును నడపనున్నారు అని అంటే, బీహార్లోని జయనగర్ నుంచి పాట్నా వరకు, ఇవి 2 బీహార్లోనే ఉంటాయండి. సో బీహార్లోని జయనగర్ నుంచి పాట్నా మధ్యలో ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలును నడపనున్నారండి. దీని యొక్క వేగం ఎంత అని అంటే మనకు 110 km/h అండి.
ఇక్కడే ఇంకొక అంశం అండి, ఇది నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ గురించి. ఓకే, సో ఇదేంటి, రేపటి రోజున అంటే ఏప్రిల్ 24న ఈ 16 బోగీలతో కూడిన ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలును ఏప్రిల్ 24న అధికారికంగా పిఎం మోడీ ప్రారంభించనున్నారు. ఓకే, సో అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి నడపనున్నారు అంటే బీహార్లోని జయనగర్ నుంచి పాట్నా మధ్యలో దీన్ని నడపనున్నారండి. దీని యొక్క వేగం ఎంత అనంటే 110 కిలోమీటర్లు పర్ అవర్ అండి. ఓకేనా అండి, ఇది నమో భారత్ ట్రైన్ గురించి. సో ఇక్కడే ఇంకొక అంశం ఏంటి అనంటే అమృత్ భారత్ రైలు అనేది వార్తలో నిలిచిందండి. సో ఈ అమృత్ భారత్ రైలు ఏంటి అనంటే బీహార్కు, ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే బీహార్కు ఈ మరొక అమృత్ భారత్ రైలును కేటాయించారండి. మరొక అంటే ఆల్రెడీ దానికి ఒక అమృత్ భారత్ రైలును కేటాయించారు, బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమృత్ భారత్ రైలును కేటాయించారు. సో ఈ రైలును అంటే బీహార్కు రెండోసారి కేటాయించిన ఈ అమృత్ భారత్ రైలును రేపటి రోజున ప్రధాని మోడీ దీన్ని కూడా ప్రారంభించనున్నారండి. సో మరి ఈ అమృత్ భారత్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి నడపనున్నారు అని అంటే బీహార్లోని సహర్సా నుంచి సహర్సా నుంచి ముంబై వరకు అండి, మహారాష్ట్రలోని ముంబై వరకు ఈ అమృత్ భారత్ రైలును నడపనున్నారండి. మొదటి అమృత్ భారత్ రైలు అనేది ఢిల్లీ నుంచి బీహార్ మధ్యలో నడిపారు. సో ఇప్పుడు వచ్చేసి బీహార్లో రేపటి రోజున మోడీ ప్రారంభించబోయే ఈ అమృత్ భారత్ రైలు అనేది బీహార్లోని సహర్సా నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు నడపనున్నారండి. దీని యొక్క వేగం వచ్చేసి 130 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. దీని యొక్క వేగం ఎంత, 130 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, సో మరి ఏ సంస్థ దీన్ని తయారు చేస్తుంది అని అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ అమృత్ భారత్ ట్రైన్ను తయారు చేస్తుందండి. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనగానే ట్రైన్స్ గురించి సంబంధించి మనకు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయండి అంశాలు వచ్చేసి. సో మొన్నటి రోజున మనకు హైడ్రోజన్ రైలు అనేది వార్తల్లో నిలిచింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము ఈ హైడ్రోజన్ ట్రైన్ 2025 జూలైలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓకేనా, సో ఈ హైడ్రోజన్ ట్రైన్ కూడా ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీనే తయారు చేస్తుంది. అండ్ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే మనకు కర్ణాటకలోని హూబ్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అది అని చెప్పుకున్నాము. అది ఎంత పొడవు ఉంది అని అంటే 1507 మీటర్ల పొడవుతోటి అది ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా గిన్నిస్ రికార్డు పొందింది అని చెప్పేసి నిన్ననే డిస్కస్ చేసుకున్నాం మనము. ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఏమనుకున్నాము మనము, సిద్ధారుధ స్వామీజీ హూబ్లీ రైల్వే స్టేషన్ అని చెప్పుకున్నాము. ఓకేనా అండి, సో ఇది ట్రైన్స్కి సంబంధించి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రేక్ త్రూ అవార్డ్ అనేది వార్తల్లో ఉందండి. సో ఇది ఏంటి అని అంటే ఈ అవార్డ్ని ఎవ్రీ ఇయర్ 3 విభాగాల్లో ఇస్తారండి. సో ఏంటి అని అంటే మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్లో ఎవ్రీ ఇయర్ ఈ బ్రేక్ త్రూ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇయర్ తిరుపతిలోని ఐజర్ అంటే IISCR, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఈ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి చిత్రసేన్ జైన అనే ప్రొఫెసర్, ఈ ప్రొఫెసర్ ఉన్నారు కదా, ఇతను ఫిజిక్స్ ప్రొఫెసర్ అండి. ఈ ప్రొఫెసర్కి ఫండమెంటల్ ఫిజిక్స్లో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. బ్రేక్ త్రూ అవార్డ్ 2025 అనేది రావడం జరిగింది. ఓకేనా అండి, ఇది డైరెక్ట్ బిట్ ఏ అవార్డు ఎవరికి వచ్చింది, రైట్. ఓకేనా అండి, సో ఇది అవార్డులో భాగంగా కరెంట్ ఇష్యూ అండి. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్లమెంటు సాధికారత కమిటీ చైర్పర్సన్, రైట్. ఈ అంశం అనేది వార్తల్లో ఉందండి. సో పార్లమెంటు తన పనులు చేసుకోవడానికి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో తన పనులను మానిటర్ చేసుకోవడానికి కొన్ని కమిటీలను అనేటిని ఏర్పాటు చేసుకుంటుంది. సో లైక్ ఎలా అంటే ఒక చట్టాన్ని చేసినప్పుడు అది కరెక్టా కాదా, సో ఆ చట్టం అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి దానిపైన పరిశీలన చేయడానికి అని చెప్పేసి ఒక కమిటీని నియమిస్తుంది. సో అలాగే పార్లమెంటు కొన్ని కమిటీలు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. సో పార్లమెంటు కొన్ని కమిటీలు ఉంటాయి, లైక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ఇలాంటి కమిటీలు అనేవి ఉంటాయి. దాంట్లో ఒక కమిటీయే పార్లమెంటు సాధికారత కమిటీ అనేది ఉంది. సో ఈ కమిటీకి చైర్పర్సన్గా
ఏపీకి చెందినటువంటి రాజమహేంద్ర బీజేపీ రాజమహేంద్రవరం ఉంది కదా, రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అయినటువంటి పురంధరేశ్వరి గారు చైర్పర్సన్గా నియమితులయ్యారండి. రైట్. అయితే ఈ ఈ ఈ కమిటీలో లోక్సభ నుంచి 20 మంది, లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులుగా ఏర్పాటైందండి. రైట్. లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. రైట్. లైక్ ఎవరనంటే సుధామూర్తి గారు, కడియం కావ్య ఇలాంటి వారు దీంట్లో సభ్యులుగా నియమితులయ్యారండి. ఓకేనండి. రైట్. ఇది ఇంపార్టెంట్, పాలిటీ పరంగా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఓకే. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అత్యంత వేగవంతమైన క్రికెటర్ అనే అంశం వార్తల్లో ఉందండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఐపీఎల్ 2025లో మన ఇండియా వికెట్ కీపర్ అయినటువంటి కేఎల్ రాహుల్, రైట్, ఈయన 130 ఇన్నింగ్స్లో 5000 రన్స్ అనేది చేశాడండి. 130 ఇన్నింగ్స్లో 5000 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడని చెప్పొచ్చునండి. అత్యంత వేగవంతమైన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. రైట్. 5000 పరుగులు, 130 ఇన్నింగ్స్ తోటి 5000 పరుగులు చేసి అత్యంత వేగవంతమైన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అయితే ఇతను ఎవరి రికార్డ్ని బ్రేక్ చేశాడు? రైట్. ఆస్ట్రేలియాకు చెందినటువంటి డేవిడ్ వార్నర్, రైట్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగిందండి. ఓకేనా అండి. అతను 135 ఇన్నింగ్స్లో 5000 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ 130 ఇన్నింగ్స్లో 5000 పరుగులు చేయడం జరిగింది. ఓకేనా అండి. సో ఇది స్పోర్ట్స్లో భాగంగా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మినీ స్విట్జర్లాండ్లో ఉగ్రదాడి. మినీ స్విట్జర్లాండ్ అంటే ఎక్కడ ఉంటుంది? ఈ మినీ స్విట్జర్లాండ్ అని నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా, కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా ఉంది కదా. సో అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో బైసరాన్ అని ఒక ప్రాంతం ఉంటుంది. సో ఇది ఒక జమ్మూ కాశ్మీర్ అంటేనే మనకు తెలిసిన విషయం, పర్యాటక ప్రాంతం. రైట్. సో ఈ ప్రాంతాన్ని, ఈ పహల్గామ్ను మనము మినీ స్విట్జర్లాండ్గా పేర్కొంటారండి, పిలుస్తారు. సో ఈ పహల్గామ్లో నిన్నటి రోజున ఉగ్రదాడి అనేది జరిగింది. రైట్. ఏప్రిల్ 22, 2025 నిన్నటి రోజున ఉగ్రదాడి అనేది జరిగిందండి. రైట్. సో అయితే ఈ ఉగ్రదాడి ఎవరు చేశారు అని అంటే టీఆర్ఎఫ్ అనే ఉగ్ర సంస్థ అండి. టీఆర్ఎఫ్ అంటే ఏంటి? ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఉగ్ర సంస్థ ఈ దాడి చేసినట్టుగా ప్రకటించిందండి. ఓకేనండి. సో ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మానస సరోవర్ యాత్ర అనేది వార్తల్లో ఉందండి. ఈ మానస సరోవర్ యాత్రను ఈ సంవత్సరం అంటే 2025 జూన్ 30న ప్రారంభించనున్నారండి. ఓకే. సో ఎందుకు ఇది ఇప్పుడు ఈ వార్తల్లో నిలిచింది అని అంటే జూన్ 30న ప్రారంభించనున్నారు. అయితే కరోనా కంటే ముందు కరోనా తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ యాత్ర అనేది జరగలేదు. ఓకేనా. సో అంటే 5 ఏళ్ల తర్వాత ఈ యాత్ర, మానస్ సరోవర్ యాత్ర అనేది జరుగుతుంది. సో దీనికి ఏంటి అని అంటే ఉత్తరాఖండ్లో ఈ యాత్ర ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే ఉత్తరాఖండ్ ఉంటుంది కదా, ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లా, రైట్, ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలోని లిపులేక్ కనుమ ఏదైతే ఉందో లిపులేక్ కనుమ గుండా ఈ యాత్ర అనేది జరుగుతుందండి. రైట్. లిపులేక్ కనుమ. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే ఈ లిపులేక్ అండ్ కాలాపాని అని అంటే అండమాన్లో ఉన్న కాలాపాని కాదండి. ఇది ఒక ట్రై జంక్షన్. ఇక్కడ లిపులేక్ అండ్ కాలాపాని అనేవి ఇది నేపాల్కు తర్వాత ఉత్తరాఖండ్ అంటే మన ఇండియాలోని ఉత్తరాఖండ్ దగ్గర తర్వాత టిబెట్ను ఆనుకొని ఈ లిపులేక్ కాలాపాని అనే ప్రాంతాలు ఉంటాయండి. సో ఇది కొంత వివాదాస్పదంతో కూడిన ప్రాంతాలు. ఎందుకు అని అంటే నేపాల్ అనేవి ఇవి తమ ప్రాంతాలుగా వాళ్ళ మ్యాప్లో ఉంచుకోవడం జరిగింది, వాళ్ళ మ్యాప్లో చూపించుకోవడం జరిగిందండి. ఓకేనా అండి. సో అలా అంటే 2016లో జరిగిన గ్రూప్ 2లో తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2లో ఈ క్రింది వాటిలో వివాదాస్పదమైన ప్రాంతాలు ఏవి అనే తీరుగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో దాంట్లో ఏంటనంటే లిపులేక్ అండ్ కాలాపాని ఇది ఒక ట్రై జంక్షన్. ఎట్లా అంటే 3 దేశాల సరిహద్దుగా ఉంటాయి, నేపాల్కు తర్వాత టిబెట్కు, అంటే టిబెట్ అంటే చైనా. సో
మన ఇండియాలోని ఉత్తరాఖండ్ దగ్గర ఈ ప్రాంతాలు అనేటివి ఉంటాయి. సో లిపులేక్ అండ్ కాలాపాని. ఇక్కడ ఏంటి అని అంటే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లా ఉంది కదా, అక్కడ లిపులేక్ కన్మగుండా ఈ మానస్ సరోవర్ యాత్ర అనేది జరుగుతుందండి. ఇది కరోనా తర్వాత నుంచి ఇదే మొదటిసారి, అంటే 5 ఏళ్ల నుంచి మళ్ళీ ఈ యాత్ర అనేది ఇప్పుడు 5 ఏళ్ళకి ఇప్పుడు ప్రారంభమైందండి. జూన్ 30న ప్రారంభిస్తున్నారు. ఓకే, సో మన నెక్స్ట్ అంశం వచ్చేసి సత్యసాయిబాబు ఉన్నారు కదా, ఈయన శత జయంతి సందర్భంగా కేంద్రము ఈయన పేరు మీద 100 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేయనున్నట్లు నిర్ణయించిందండి. ఓకే, సో మన నెక్స్ట్ అంశం వచ్చేసి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ అనేది వార్తల్లో ఉందండి. మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో భాగంగా మనకు రోజుకు ఒక అంశం అనేది వార్తల్లో నిలుస్తుంది. అందులో భాగంగా మనకు ఈరోజు వచ్చేసి ఈ హిరోషిమా స్థానిక ప్రభుత్వం, జపాన్లోని హిరోషిమా ఏదైతే ఉందో దాని స్థానిక ప్రభుత్వం ఉంటుంది కదా, ఆ స్థానిక ప్రభుత్వంతో మన తెలంగాణ ప్రభుత్వం అనేది కొన్ని విషయాలలో కీలక చర్చలు అనేది చేసింది. అయితే హిరోషిమాలో లైక్ చెత్త నిర్వహణ కానీ, లేదంటే విద్యుత్ ఉత్పత్తి, వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం లాంటి టెక్నాలజీని మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఆ టెక్నాలజీని వినియోగం పైన కొంత చర్చలు అనేవి జరిగాయండి. రైట్, ఓకే. అంతేకాకుండా ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలు ఉన్నాయి కదా, వాటితో పాటుగా పారిశ్రామిక రంగంలో సహకారం అనేది పెంపొందించుకోవడం కోసం అని చెప్పేసి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి ప్రతిపాదించడం జరిగిందండి. రైట్, ఇటీవలే మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. ఒసాకా ఎక్స్పోలో ఇండియన్ పెవిలియన్లో పాల్గొన్న ఏకైక రాష్ట్రం ఏంటి అని అంటే తెలంగాణ అని నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. అండ్ పర్యటనలో భాగంగానే మన రేవంత్ రెడ్డి ఈ జపాన్ పర్యటనలో భాగంగానే మనకు జపాన్కి చెందినటువంటి ఎన్టీటీ డాటా అండ్ నెయిసా అనే 2 కంపెనీలు 10,500 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టడానికి అని చెప్పేసి ముందుకు వచ్చాయండి. ఓకేనా అండి, ఇది ఈ హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ మొబిలిటీ కారిడార్కి సంబంధించిన అంశం అండి. రైట్, ఇది మన తెలంగాణకు సంబంధించి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ జపాన్ పర్యటనలో భాగంగా ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మన నెక్స్ట్ అంశం వచ్చేసి వెపన్స్ ప్లాంట్. సో ఈ వెపన్స్ ప్లాంట్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక చిన్న ఆయుధాలను తయారు చేసే ఒక ప్లాంట్. అయితే దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ అని అంటే, ఓకే, సో ఈ ప్లాంట్ను మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గ్రూప్ సంస్థ అయినటువంటి ఐకామ్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి కారకల్, రైట్, ఈ సంస్థలు హైదరాబాద్లో, ఎక్కడ అండి, ఐకామ్ అండ్ యుఏఈకి చెందిన కారకల్, ఈ 2 సంస్థలు కూడా హైదరాబాద్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నాయి. సో ఇది డైరెక్ట్ బిట్ అండి. ఈ వెపన్స్ ప్లాంట్ అంటే ఈ చిన్న ఆయుధాలను, లైక్ ఏంటి అని అంటే ఈ ఆయుధాలను లైక్ ఇప్పుడు చిన్న రైఫిల్స్ ఉంటాయి కదా, చిన్న గన్స్ లాంటివి, సో అలాంటి ఆయుధాలను తయారు చేసి మన రక్షణ దళాలు ఉంటాయి కదా, రక్షణ దళాలకి సప్లై చేయడానికి అండ్ అలాగే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను ఈ 2 సంస్థలు కలిసి హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. సో ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దామండి.